భద్రాచలంలో 51 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టేంత వరకు ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గోదావరి ఉధృతి నేపథ్యంలో కూనవరం వెళ్లే జాతీయ రహదారిపై తాత్కాలిక కరకట్టను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలిక కరకట్టకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మనం ప్రస్తుతం ఏపీ తెలంగాణ సరిహద్దులోని కూనవరం రోడ్డు సంబంధించి ఏరియాలో ఉన్నాం. ఇది జాతీయ రహదారి. ఏపీ తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సాకు వెళ్లే ఇదే ప్రధాన రహదారిగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ఇక్కడ తాత్కాలికంగా కరకట్ట సంబంధించి నిర్మాణం చేస్తున్నారు. రోడ్డు పైనే చూడొచ్చు పెద్ద ఎత్తున మట్టి పోసి ఈ ఇసుక సంబంధించిన బస్తాలను కూడా ఇక్కడ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే తాత్కాలికంగా కరకట్ట నిర్మాణం ప్రస్తుతం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం 2022లో వచ్చిన ఫ్లడ్ ఎందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 2022లో పెద్ద ఎత్తున ఫ్లడ్ అనేది భద్రాచలం సిటీ లోపలికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు కాలనీలు నీట మునిగి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందస్తుగానే రోడ్డు పైనే మనం చూస్తాం జాతీయ రహదారికి సంబంధించి చూడొచ్చు. అవతల వైపు కూడా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. జాతీయ రహదారి పైన ఈ కరకట్ట సంబంధించి తాత్కాలికంగా కరకట్ట నిర్మాణం అనేది వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఇసుక బస్తాలకు సంబంధించి కూడా వేశారు. ఈ రోడ్డు మొత్తం దాదాపుగా చాలా వరకు అవతల వైపు కూడా ఉన్నది. ఒక 1/2 కిలోమీటర్ మేర కూడా దీనికి సంబంధించి ఈ తాత్కాలికంగా కూడా కరకట్ట సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూసుకోవచ్చు. అంటే ముందస్తుగా అధికారులు గోదావరి ఉధృతి నేపథ్యం ఒకవేళ 55 అడుగులు దాటినా కానీ ఎదుర్కోవడానికి సంబంధించి ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. 50 అడుగుల లోపు వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. మరో 12 గంటల్లో అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం నిలకడగా కొనసాగుతూ కొంతమేర తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జాతీయ రహదారిపై తాత్కాలిక కరకట్ట నిర్మాణం నేపథ్యంలో అవతల వైపు ఉండే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోయింది. మొత్తం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన తర్వాత దీన్ని తొలగిస్తారా లేదన్నది మాత్రం ఇంకా అధికారుల నుంచి ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం మాత్రం గోదావరి నిలకడగా కొనసాగుతున్నా కానీ ఈ వర్క్ అనేది ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి చూడొచ్చు అంటే వీళ్ళు ఈ సీజన్ వరకు ఉంచే అవకాశాలు ఉన్నట్టు మాత్రం ఈ బందోబస్తుగా తాత్కాలికంగా కరకట్ట నిర్మాణం చేపట్టిన సిచ్యువేషన్ బట్టి చూస్తే తెలుస్తుంది. కెమెరా పర్సన్ సత్యతో మహేందర్, సాక్షి టీవీ, ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కూనవరం రోడ్ నుంచి.